రగసమేది లేదయ్యా రగసమేది లేదయ్యా రగసమేది లేదయ్యా ఇద్దరికి తెలిసిన ఇసయమోటి ఉందయ్యా రమయ్య వస్తావయ్యా సుమ్మా మసూరియా ఏమండి ఏమండి మీకు ఇష్టమైన స్వీట్ చేశాను ఇవాళ. ఓ రాయను ఏమైంది బంపర్ ఆఫర్ ఇవాళ నేను ఎప్పుడైనా ఏదైనా కాదన్నా బంగారం బుద్ధి డాన్స్ క్లాస్కి వెళ్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు అదెందుకే ఇంట్లో సెంటోని చూడవా బయట మా ఫ్రెండ్స్ అందరు కిట్టి పార్టీస్ అని అవని ఇవని గేమ్స్ కండక్ట్ చేస్తుంటే డాన్స్ చేయలేక ఇన్సల్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను వాటికంటే కొంచెం పెద్ద రేంజ్ టీవీలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. ఏ ఛానల్ ఏం షో? జీ తెలుగులో సూపర్ మామని. అక్కడికి వెళ్తే డాన్స్ చేయాలి కదా. నువ్వు వాడిని తీసుకొని సూపర్ మామ్ అనే పోతున్నావు. వాడు సతాయిస్ పెడతాడు. డబ్బులు ఇస్తారా ఇవ్వరా? దేనికి డబ్బులు లేవు. డబ్బులు లేవు నిజంగా. డాన్స్ నేర్చుకుంటానండి. వస్తుంది బంగారం డాన్స్. పెళ్లికి ముందు ఏం చెప్పారు? మీ అమ్మాయిని పువ్వులో పెట్టుకొని చూసుకుంటాను, ఏదడిగినా కాదనను అన్నారు. ఇప్పుడు ఏదడిగినా కాదు తప్ప అవును అని ఒక్క మాట అనరే. నువ్వు తినే వస్తాడు సంతోషాలు అడిగి ఇస్తాను. ఈ డాన్స్ క్లాసులు ఈ వంట క్లాసులు ఎందుకు? నీకు వస్తుంది కదా అని దాని మీద డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు? డబ్బులు ఎక్కడ వేస్ట్ చేస్తున్నాను? డాన్స్ నేర్చుకుంటున్నాను, దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నాను. ఇప్పుడు వచ్చే కపుల్స్ ముగ్గురు వస్తారు కదా, వాళ్ళతో ఒప్పిపి ఓకే తెప్పిస్తావా? సూపర్ మామ్ లో నేను పార్టిసిపేట్ చేయాలి. ఆ పార్టిసిపెంట్స్ ప్లీజ్ మీరు విన్నారు కదా, ఎవరు సైడ్ ఇవ్వాలో ఆలోచించుకొని రండి. ప్లీజ్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మవ గొళ్ళు నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది నీ బళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు కొద్ది కొలిది కేబు నీకు హార్ట్ బీటింగ్ అప్ సిటీ లవ్ జాబ్ లవ్ you're my love heart beating up come on not love ఫర్ అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్. సో ఇక్కడ వచ్చిన ముగ్గురు హాట్ స్వీట్ ఎంటర్టైనింగ్ కపుల్స్ కి వెల్కమ్ టు ఎంఎంపీపీ. రైట్, ఫస్ట్ పరిచయాలు తెలుసుకుందాం, దాని తర్వాత మ్యాటర్ లోకి వద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా ఆవిడ పేరు మానస, హౌస్ వైఫ్. ఏం నచ్చుతుంది మీ ఆవిడలో మీకు బాగా? స్మైల్. వెరీ గుడ్ అమ్మా, అంతా మాట్లాడండి. మీరు చెప్పండి. మా వారి పేరు రాజేష్, తను మొబైల్ టెక్నీషియన్. వెరీ గుడ్. అండ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 6 years అవుతుందండి మాకు. 6 years అవుతుంది. అయినా మీ ఆయన ఎందుకు ఒళ్ళు పెంచుతాడు వీడు? ఆయన ఎప్పుడు అట్లానే ఉంటాడు. అయినా కొంచెం బెటర్ ఇటువైపు చూడండి పాపం. సార్ హలో అండి, మీరేంటి డైటింగా లేకపోతే? నేను డైటింగ్ కదండి, మా ఆవిడ ఎలా ఉంటుంది కదా. ఓహో, మీ ఆవిడ అలా ఉంటుంది కాబట్టి మీరు ఆపోజిట్ ఉండాలంటారు కదా. మీరు మీ ఆవిడ గురించి. మా మిస్సెస్ ప్రసన్నారెడ్డి, తన డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్, వెరీ నైస్. ఎక్కడి నుంచి అండి? చింతల నుంచి వచ్చారు. వెరీ నైస్. మా హస్బెండ్ పేరు కృష్ణారెడ్డి, బాగా వండి పెడతారు అండ్ హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. చాలా బాగా చూసుకుంటారండి. అవునా? వెరీ నైస్, వెల్కమ్. రైట్, మర్గాలు తెలుసుకుంటున్నావు. మా మిస్సెస్ పేరు మమత అండి, డిగ్రీ చదువు టీటీసీ చేస్తుంది, హౌస్ వైఫ్ గా ఉంటుంది. మా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. 3 years అవుతుంది. వెరీ నైస్. మాకు పాప. ఓకే, మీరండి? మా హస్బెండ్ పేరు భాస్కర్ అండి, ఆయన అనలిస్ట్ గా చేస్తున్నారు. అనలిస్ట్. ఓకే. సింపుల్ గా చెప్పాలి అంటే మా ఆయన బంగారం. నేను బంగారం.
అవా నవ్వులోనే తెలిసిపోతుంది ఎంత బంగారం. అదే నవ్వండి ఎంత సిగ్గుపడుతున్నారు. చలో లెట్స్ స్టార్ట్. మొండి మొగుడు పెంకి పిల్ల. ఏంటి స్టార్ట్ చేసేది? ముందు నేను డాన్స్ క్లాస్ కి వెళ్ళాలి, అది వాళ్ళతో చెప్పించాలి. ఒక్కరిని కన్విన్స్ చేయమని నేను ఒప్పుకుంటా. అది చాలా తప్పు కదా రవి గారు. మీరు తనకి డాన్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది కదా, ఏం చేస్తది ఈమె? డాన్స్ నేర్చుకో. డాన్స్ నేర్చుకుంటే చిన్న చిన్న ప్రోగ్రామ్ వస్తాయి, అక్కడికి ఇక్కడ పిలుస్తారు మమ్మల్ని. మేము నేర్చుకుంటే మమ్మల్ని పిలిచినప్పుడు మేము పర్ఫెక్ట్ గా చేస్తాం కదా. ఎన్నిసార్లు పిలుస్తారు? మేము ఒక్కసారి మంచిగా పార్టిసిపేట్ చేస్తే మమ్మల్ని మళ్ళీ పిలుస్తారు, అన్ని ప్రోగ్రామ్ పిలుస్తారు మమ్మల్ని. అయితే మీరు డాన్స్ ఒకసారి చక్కగా పోతే మమ్మల్ని పిలవరు. నేర్చుకోలేదు కాబట్టి మేము ఇలా ఉన్నామండి. నువ్వు డాన్స్ నేర్చుకొని వచ్చినావు కదా, అవును. ఏ రకంగా ఆ భంగిమలు పెట్టావో నేను చూసా. బాగా చేసింది మా అక్క డాన్స్. అవును అదే చూసా, అందరం కూడా మా సపోర్ట్ కొట్టాం. లాస్ట్కి నచ్చింది కదా, మీకు నచ్చకపోతే పర్లేదు, మా చెల్లికి నచ్చిందిగా మాకు హ్యాపీ. అందుకే నువ్వు కన్విన్స్ చేస్తావు నన్ను, నాకు అర్థమైంది. అట్లా ఆమె సపోర్ట్ ఇస్తలేదు, మీకు కూడా సపోర్ట్ ఇస్తాను. నేను డాన్స్ చేయొద్దు అనట్లేదు, అవునవును. డాన్స్ క్లాస్ కి ఎందుకు అంటున్నా, అది తప్ప. ఒక రకంగా అంటే వాళ్ళకు నచ్చింది మనం చేయడం నేను మంచిది. డాన్స్ చేయమంటున్నా, డాన్స్ చేయడం ఆపేస్తే అది నా తప్పు. అవును, కరెక్ట్ అది. వేస్ట్ అని చెప్తున్నా, తప్ప. బావ నువ్వు రైట్ పర్ఫెక్ట్. అంటే కరెక్ట్ అంటే పర్ఫెక్ట్ నేర్చుకొని కొన్ని తప్పు కదా అది waste. ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. వంట పర్ఫెక్ట్ గా నేర్చుకోమను, నాకు పనికిరాంది నేను ఎందుకు నేర్పిస్తే డాన్స్ ఉంటుంది ఎప్పుడు మేమే చేయాలి, మీరు చేయాలి వెరైటీగా ఏదైనా చేస్తా. అయితే నేను వంట క్లాస్ కి వెళ్తే డాన్స్ క్లాస్ మా ఎంతమంది ఒప్పుకుంటున్నారు? చేయలేపండి. నువ్వు ఎంఎంపీపీ రౌండ్ గెలుస్తావు, నువ్వు చూడు. సపోర్ట్ నా సపోర్ట్ నీకున్నది, ఇప్పుడు నువ్వే చూడు. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి లాస్య గారు, బాగున్నారా? చాలా ముగ్గురు బాగున్నా. అబ్బాయిలు పెళ్లి చూపులకి అని కబురు పెట్టాను కదా, ఇక ఈ ముగ్గురే. మా పెద్దోడు మా అమ్మాయి అండి. నోట్లు 4 లేదండి. మరి నోట్లు 4 లేదట్టు అన్నం తింటదా? తినిపిస్తే తింటుంది. మాట్లాడలేదు అంటుంది. ఏమే మాట్లాడవే మాట్లాడవే. ఏదో ఒక పాట పాడమ్మా. ఎలా 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 తెలుసని కొంచెం గట్టిగా పాడమ్మా. కొంచెం పెంచమ్మా, పెంచు. వాల్యూమ్. ఎలా 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 తెలుసని ఎదలోని ప్రేమని మృదువైన మాటలు ఎంత బాగుందో. చాలు ఏం బాగుంది, సగం పడుకున్నాడా? డాడీ డాన్స్ చేయమని, డాడీ డాన్స్ చేయమని. డాన్స్ మాకు కొంచెం కూచిపూడి, భరతనాట్యం, మధ్యలో బ్రేక్, ఇట్లాంటి నృత్యం కావాలండి. ఎప్పుడు అవే నా కొత్తదనం వద్దా మీకు? బాగుందమ్మా, చూసేసరికి దడుచుకున్నారు. ఇంకేం అడగాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం రా, నువ్వు చేసుకుంటావు అంటే చేసుకో. ఇంకా నీకు పొద్దున్న నుంచి రాత్రి వరకు మొత్తం మీది ఫ్యామిలీ నృత్యం అండి. ఇంకా ఈ డాన్సులు చూడాలి మీరు. ముందే చూసేద్దాం, దాని తర్వాత ఏం చేద్దాం. అమ్మ రామ్మా. ఫ్యామిలీ తేడా దొరికిర్రే. అదే కదా డాడీ, భయం వేస్తుంది. భయమా? మా అమ్మాయిని ఏమైనా అడగండి. నేనైతే సగం కోమాలో వేసి వచ్చి అడిగి ఏం కావాలో. ఏంటమ్మా అన్ని పనులు చేస్తావా? నీ పేరేంటమ్మా? ఇలియానా. ఇలియానా అంటే సన్నగున్న వాళ్ళందరూ ఇలియానా ఎవరమ్మా? నీ పేరుకి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇలియానా కూడా నాకు సన్నగా ఉంటది కానీ డాడీ మనం పేరు మార్చుకుందాం డాడీ. పేరు మార్చుకో. జిలియానా. ఏమంటావురా? ఓకేనారా నీకు? ఓకే డాడీ. అయిపోయింది. జిలియానా మహేష్ బాబు సెట్. వీడు మూడోడు అండి, 6 ప్యాక్ మెయింటైన్ చేస్తాడు. ఆ మూడో అమ్మాయి కొంచెం సిగ్గెక్కువ. ఆ నవ్వు చూడు. అయ్యో అదే నీ కాబోయే పిల్లరా. అడగాలి కదా, అప్పుడే కాబోయే పిల్లవా అంటే మేము. నువ్వు ఓకే అంటేనే. మీ డాడీకి నచ్చేసింది. ఫ్యామిలీ సాంగ్ మీద డాన్స్ చూద్దామా? చూద్దాం. రామ్మా. ఫస్ట్ డాన్స్ నువ్వెలా చేస్తావు చెవి?
కొంచెం పద్ధతి పాడు తెలిసిన అంటే ఇవే ఈ నుంచి ఆడికి ఆడ నుంచి ఈడికే వచ్చింది కానీ ఏమి ఇంత చేష్టలు ఏం చేయలేదు. చెప్పాను కదా, ఓకే అమ్మా, కొంచెం సగం ఎక్కువ. ఓకే, కానీ మా వాడికి నచ్చాలి. ఒక పాట పాడితే నచ్చుతుంది. చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని, నేను పోతున్నా. ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని. ఏమంటావురా? బాగుంది. అవునా? దాంట్లో కూడా బాగా చేసింది, అందుకే మనకు ఓకే. ఓకే, పెళ్లి చేసుకుందామా? చేసుకుంటాను. రా మరి. నేను చక్క నా కొడుకులు మీ అమ్మాయిలు నీకేం కాబోతుంది. దండలు మార్చుకొని ఫస్ట్ రౌండ్ అయిపోయింది. విస్టర్ పెళ్లి కూతురు రౌండ్. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురికి 300 పాయింట్స్ ఇచ్చేసా. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్. ఈ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఓకేనా? టాప్ టు బాటం, హెయిర్ నుంచి షూ వరకు హా. మొత్తం ఉండాలి పోర్ట్రేట్. ఒట్టి ముఖం పెద్దగా అయిపోయింది, బాడీ చిన్నగా అయిపోయింది, ప్లేస్ లేదు. మా ఆయన నేను కల్లో ఇలానే ఊహించుకుంటా, మా కాబోయే బిడ్డని ఊహించుకుని ఇట్లా దించా అట్లాంటివి చెప్పకూడదు. మీ ఆయన పక్కన ఎలా ఉన్నాడో అలానే దించాలి. పోజులు ఇచ్చేయండి హస్బెండ్స్. ధీం ధనక ధీం తడిడక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిడక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిడక ధీం ధనక ధీం. కొంచెం బ్యాలెన్స్ చేసుకో. 3 minutes స్టార్ట్స్ నౌ. ఏంటి ఇవి పోజులే? ఆయన చూడు. ఈయన బాబా, ఆయన మీ ఆయన మూతి సరిగ్గా రావాలండి. నీ ఫేస్ మంచి వచ్చిందాడ, చూడకట్టు పోతావు. పెట్టుకొని ప్రేమ రంగు అంటే బట్టతలు ఉన్నారు, బట్టతలు అక్కడక్కడే. చిన్నదాన్న చిన్నదాన్న బొమ్మల్ని బాగుంది. అయ్యా నన్ను చూడు. కోవెన్నాలోనా కాళ్ళు కాళ్ళు నువ్వు చూసుకున్నావు అనుకో, మనసి గతి ఇంతే, మనిషి గతి ఇంతే. ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా. కొత్త బాబా కదా. ఇక్కడ నుంచి రావచ్చా? ఆ చేతిలో చిక్కలు డాట్ పెడితే వరకు నీళ్ళు వస్తున్నట్టే ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి బొమ్మ గురించి, అంటే ఆ ఫోటోలో మీరు దించేది ఇప్పుడు మీ హస్బెండే కదా, ఆయన గురించి ఏదైనా పక్కన మేము మనసులోని మాట ఏదైనా రాయొచ్చు, ఏదైనా కపిత్వాలు రాయొచ్చు. ఏమండి బాబా, బాబానేమో ఏళ్ళని చూసుకుంటున్నాడు, నువ్వేమో బాబా స్ట్రైట్ చూస్తున్నట్టు పెట్టినావు. ఓకేనా? అయిపోయిందా? 10 9 8 7 6 5 5 4 4 3 2 and 1. Time up. మేడం ఎవరైనా వారు అక్కడ మీ వారు ఇక్కడ ఎవరు? అయితే నేను నరేంద్ర మోదీ, అయితే ఆయన మీ వారైతే నేను నరేంద్ర మోదీ. పాపం ఫోటోలో మీ ఆయన అసలు ఏంటి కాళ్ళకి ఏమైంది? పాపం బాగానే ఉంది కదా, బంగారమైన కాళ్ళు. కొంచెం ఇట్లా వంకర వచ్చాయి అంతే. ఏమైంది అక్కడ? కొంచెం వంకరా? మొత్తానికి వంకరే. ఇదేంటి ఆ చేతులు చూడు, ఏడుకలు వస్తాయి చేతులు. ఎవరికైనా మనిషి అన్న తర్వాత షోల్డర్ నుంచి చేతులు వస్తాయి. ఆయనకు కూడా అట్లనే ఉన్నాడు పాపం. బాబాను. Oh, that's anywhere from pant, job, zip will also come. You will that is hair, huh? This one, no? That's big. You kind big. దేవుడా, మళ్ళా ఆయన బంగారం. బంగారం స్పెల్లింగ్ ఏంటండి? బంగారం అయితే బంగారం. ఓకే, బొమ్మ ఎలా ఉంది? మీ ఆయన లాగా అయితే అస్సలు లేదు. మీ ఆయన్ని ఒప్పుకోడు. నువ్వు ఒప్పుకుంటావు? నీకు భార్య మీద ప్రేమతో అట్లా ఒప్పుకుంటున్నావు కానీ ప్రేమతో రాసింది కానీ దించలేదు. అది ప్రాబ్లం అయింది. దించి బంగారంలో లేడని పక్కన బంగారం రాసింది.
అది ఏ పాకెట్ లేదు అక్కడ పాకెట్ వచ్చింది అదే కొత్త పెట్టడమే కొత్త పెట్టడం ప్రేమ ఉంటేనే కొత్త పెడతారు. ఓకే సరే ఇటు వచ్చేసేయండి మీరు అటు నుంచి. అది జాలి ఎందుకు పెట్టారండి తల మీద? ఇక్కడ వరకు చూడ ఫేస్. ఆ జాలి ఏంది? జుట్ట జాలి దించారు మీరు. ఆ పనులు ఎందుకు అట్లున్నాయి? ఇలా ఫేస్ మూతి ఇలా పెట్టారు కదా, అవునవును, అందుకే అలా గీసా. కళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఎంత కోపంలో ఉన్నాడు చూడు మీ ఆయన. ఆ పోజ్ ఏమో ఇట్లా, మీరేమో ఈ చేతుల్లో నేను చెప్పనా, ఇప్పుడు ఇక్కడ చుక్కలు పెడితే ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది. ఇక్కడో ట్యాప్ అక్కడో ట్యాప్ వేసేస్తుంది. ఓకే. పూజ కోసం నువ్వు, పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ప్రేమ కోసం మనం. ఆర్ట్ బై ప్రసన్న రెడ్డి. మీ ఆయనకు అద్దాలు ఉన్నాయాడా? ఈడ అద్దాలు లేవు. మీసాలు అక్కడ ఉన్నాయి తిక్కుగా, ఈడ మంచి మీసాలు దించొచ్చు. అంత మంచి ముక్కును పెట్టుకుని ట్రయాంగిల్ దించారు. ఇది మీసాలు వేసాను కదా. అబ్బా ఎంత వేసారు చూడండి. చెవులు అసలు అట్లా లేవు. ఓకే ఓకే ఇటు రండి. ఈవిడనా ఈయననా? ఈయననే. మ్యానా? యువర్ హస్బెండ్? అవును. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. పోతరాజ్ ఇంటర్వ్యూ, బోనాల పండుగ. అట్లెందుకున్నారండి? పోజ్ ఎలా ఉంది కదా? పోజా ఎలా ఉంది? పోజ్ ఒక్కసారి చూపెట్టండి. ఆ పోజ్ చూపెట్టండి. ఈ పోజ్ చూస్తున్నాను. అది నువ్వేనంట. బాగానే ఉంది. ఇంతకు ముందు ఇచ్చిన పోజ్ కదా, ఈ పోజ్ పెట్టండి. ఈ పోజ్ పెట్టండి. దమ్ముంటది. దమ్ముంటే ఈ పోజ్ పెట్టండి. నాకు రాదులే. చూసావా దానికి దీనికి ఎంత తేడా ఉందో? పోజ్ ఏమో పెట్టింది అట్లా, కానీ బొమ్మ అస్సలు కూడా రాలేదు. మళ్ళా మా ఆయన చాలా హ్యాండ్సమ్. నీకు అది చూసిన తర్వాత కూడా కోపం రాలేదు కదా? ఏ రాలేదా? మీ ఆయనకి లేడీ గెటప్ వేస్తే సేమ్ ఇట్లనే ఉంటుంది. లేడీ గెటప్ కదా, కుర్తా పైజామా కాబట్టి అలా వేస్తాను. కూడా ఉంది అందులో. ఇది కుర్తానా? పైజామా వద్దే అవన్నీ వద్దే. రెడీ స్కోర్స్ చూద్దాం. ముగ్గురికి కూడా అసలు మ్యాచింగ్ లేదు. ఇక్కడ కొంచెం బాగా రాశారు. రాసింది కొంచెం అర్థమైంది. మా ఆయన హ్యాండ్సమ్ అండ్ మా ఆయన బంగారం, మా అమ్మన బుంగరాం అట్లా రాశారు. కానీ ఇక్కడ బాగుంది కాబట్టి, ఈ రాసింది కొంచెం బాగుంది కాబట్టి 200 పాయింట్స్. అండ్ ఉదర్ 100, ఇదర్ 100 పాయింట్స్. కానీ ఇప్పుడు ఏదన్నా ఒక కపుల్ కి 100 మార్క్స్ గెలుచుకునే అవకాశం, ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. డాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటే 100 పాయింట్స్ వస్తాయి. కానీ 100 పాయింట్స్ రివీల్ చేస్తాం. ఓకేనా? డాన్స్ చేద్దామా? రెడీయా? మ్యూజిక్. పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీ కోసం ఎలా వస్తానే కాలినడకన తిరుపతి. పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. అరే పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. ఎందుకంటే ప్రేమని అయిపోయేసరికి వీళ్ళ టోటల్ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ కపుల్ మీరు స్కోర్ 400 పాయింట్స్. సెకండ్ కపుల్ లీడింగ్ లో ఉన్నారు విత్ 500 పాయింట్స్. అండ్ థర్డ్ కపుల్ మీ స్కోర్ కూడా 400 పాయింట్స్. నో ప్రాబ్లం. 100 మార్క్స్ డిఫరెన్స్ తో ముందుకు వెళ్తున్నారు. చూద్దాం ఈ రౌండ్ లో డిసైడ్ అయిపోతుంది. అదే థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు ప్లస్. సో కళ్ళు ప్లస్. కళ్ళల్లో ఏం మ్యాజిక్ ఉంటుంది అంటారు? కళ్ళన్నీ నిజాలు చెప్పిస్తాను. అవునా? మీ ఆయన అబద్ధాలు చెప్పాడా? చెప్తారు కదా. చెప్తారా? మనిషి అన్నాక సహజమే కదా. మీరు చెప్పారా? నేను చెప్పాను. ఏమనరా మీ ఆయన? తెలియదు కదా. ఎవరికి మేనేజ్ చేస్తూ వచ్చారు చూడు, అసలు గ్రేట్ అండి బాబు. చేసుకుంటూ వచ్చారని అర్థమైతే మీరేమంటారండి? కళ్ళల్లో ఏంటా మ్యాజిక్? కళ్ళని చూసే అవతల వాళ్ళ మనస్తత్వాన్ని కూడా చెప్పొచ్చు. అది కళ్ళల్లో ఉన్న పవర్ అనేది, అది గాడ్స్ క్రియేషన్. సో ఆ గాడ్స్ క్రియేషన్ ని మా కళ్ళు ప్లేస్ రౌండ్ లో వాడుకుంటాం అనమాట. సో ఆల్ ది బెస్ట్ ముగ్గురికి. లెట్స్ స్టార్ట్ విత్ దెమ్. ఫస్ట్ కపుల్ జూమ్ ఫిక్సా? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు?
ఏమో 3 years లవ్ చేసుకున్నాం. 3 years లవ్ చేసుకున్నారు, ఇంట్లో ఒప్పించి హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. 6 years అయింది పెళ్ళై. టోటల్ గా 9 years లవ్. ఓ వెరీ నైస్. సో స్టార్ట్ చేద్దాం మన రౌండ్. కళ్ళు కళ్ళు ప్లస్ ఈ 6 years లో మీకు ఎప్పుడు అనిపించలేదా నేను రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది? హానెస్ట్ గా, అట్లా నిజాయితీగా. ఏం అనిపించలేదు నాకు. తను నాకు చాలా హెల్ప్ చేసి, నేను ప్రేమించగానే మా మమ్మీ వాళ్ళని అడగానే మా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఈయన కూడా ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నేను కూడా అడగానే నేను కూడా ఒప్పేసుకున్నాడు. అంటే ఆయన మనసులో నేను ఉన్నాను తెలిసింది, నాకు తెలియదు. ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకోడు నాకు తెలియదు, కానీ నేను అడగానే మా మమ్మీ వాళ్ళు చెప్పాను, మమ్మీ ఇట్లా ప్రేమించిన మమ్మీ నేను పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నా ఆయనని, నాకు వేరే బయట సంబంధం ఎక్కడ చూడకండి, నాకు ఆయన అంటే ఇష్టం అన్న. అనగానే మా మమ్మీ వాళ్ళు సరే మమ్మీ నీకు ఇష్టం, నేను ఒక్కదాన్ని మా మమ్మీ వాళ్ళకి, అన్నయ్య నేనే. అట్లా మా మమ్మీ నాకు ఇష్టం లేని మా మమ్మీ కూడా ఏది చెయ్యదు. ఫస్ట్ మీరు ఇష్టపడ్డారా ఆయన ఇష్టపడ్డారు? నేనే ఇష్టపడ్డాను. ఎందుకు ఇష్టపడ్డారు? ఏమో తెలియదు, దేవుడు రాస అంటారు కదా, అది నిజమేనేమో. అవునండి, ప్రతి అమ్మాయికి ఏజ్ వచ్చిన తర్వాత కోరికలు అనేవి ఉంటాయి. సినిమాల ప్రభావమో లేకపోతే XYZ గానీ మా కాబోయే ఆయన ఇలా ఉండాలి అలా ఉండాలని చిన్న చిన్న కోరికలు ఉంటాయి. నేను ఎక్కువ మాట్లాడా కదా, తను ఎక్కువ మాట్లాడాడు, డీసెంట్ గా ఉంటాడు ఎక్కువ. మీ ఒపీనియన్ ప్రకారం ఎక్కువ మాట్లాడే వాళ్ళు డీసెంట్ గా ఉంటారనా? ఏమో అట్లానేం కాదు, కానీ నాకు తెలియదు కదా, నాకు అసలు ఏం తెలియదు. ఇక నేను అడగానే ఒప్పుకున్నాడు, నాకు అసలు లవ్ చేయడం కూడా ఎట్లా తెలియదు అని, ఏమో నాకు ఎందుకు నచ్చినా కూడా తెలియదు, కానీ ప్రేమించాలి ఇట్లా చెయ్యాలి ఇట్లా అని అన్ని నేర్పించు కూడా నాకు ఆయననే. సరే అడగానే. ఇప్పుడు ఏం కోరికలు లేవా? ఆమె చెప్పంగానే ఒప్పేసుకున్నావా? నేను కలిగించిన నేనే స్టార్టింగ్ కనిపించి కలిగించిన, అందుకే నాకు ముందు నుంచి ఆ లవ్ ఫీలింగ్ నువ్వే కలిగించావా? పరిచయమైన ఎంతైనా నాకు పరిచయమైండు, పరిచయంలోనే ఇంకా ఆయన మీద ప్రేమ పుట్టింది. 6 years ఎలా హ్యాపీగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఒకరేమో అస్సలు మాట్లాడరు, ఒకరేమో మాట్లాడడం ఆపరు. సరే, ఈ అమ్మాయిని పరిచయం కాకముందు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్? లేదు, అలాంటి లేదు. స్టార్టింగ్ లవ్ ఈమెతోని. అప్పుడు ఏం చదువుకుంటుండేను? చదువు జాబ్ చేస్తుండే. జాబే చేస్తుండే డైరెక్ట్ 9 years బ్యాక్. 9 years బ్యాక్. ఏ అమ్మాయితో పరిచయం కాలేదు? పరిచయం మళ్ళీ శృతి ఎవరు? లేరు, ఆయనకి ఎవ్వరు లేరు. నాకు చెప్పడు. నాకు నమ్మకం ఉంది, మా వారి మీద నాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెంట్. ఆయన నన్ను తప్ప ఎవరి, నేనే అంటే అక్కడ పక్కన అమ్మాయి పోతుంటే చూడు రాజు చూడు 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 అంటే కూడా చూడని కూడా చూడడు అట్లా. మన అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది నీకు మీ ఆవిడకి? ఎందుకు అబద్ధం ఏం చెప్పారు? 9 years లో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. చిన్న చిన్నవి ఏమైనా చిన్న చిన్న అబద్ధాలు చెప్తే నేనే బాగా చెప్తున్నాను అట్లా. పిల్లల గురించి కొడతానేమో తిడతానేమో అది అల్లరి చేస్తే నిజం దాచిన సందర్భం చిన్న చిన్నది చేస్తారు, పెద్దది ఏం కాలేదు. పెద్ద ఏం వస్తుంది చిన్న చిన్న. శృతి విషయం కూడా ఓపెన్ గా చెప్పేసావు. ఎందుకు చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న అంటే వేరే విషయం ఉండదు, లవ్ విషయంలో ఉండదు. లవ్ విషయంలో ఉండదు, నిజాయితీగా హానెస్ట్ గా మీరు లవ్ చేసుకుంటారు. నిజాయితీ ఉంటుంది. అదే బెలూన్ పగల కొట్టండి. ఆయన మీద బాగా కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? కొడుతా గట్టిగా. బాగా ప్రేమ వస్తే దగ్గర తీసుకుంటా, అదే కోపం తెప్పిస్తాడు, ముద్దు కూడా పెట్టుకుంటాం. ఆయన మీద ప్రేమ ఎక్కువ. వెరీ గుడ్, అది చేయాలి. 3 పిల్లలు అన్న తర్వాత అవన్నీ చేయాలి. కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది అంటే చెప్పిన మాట విన్నాడు, ఏమైనా పని చేయనా జరా అదేమైనా తెచ్చి అంటే తెచ్చాడు ధన్మని నాకు తెచ్చాడు. అట్లనే పనుకుంటాడు మంచం మీద. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళేసి వచ్చినా కదా, మొబైల్ టెక్నీషియన్ షాప్ ఉంది మాకు, ఆడికి వెళ్ళేసి వస్తాడు. వెళ్ళేసి వచ్చి అట్లనే అంటాడు, చెయ్యాడు దబదబదని. మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ అదే మొబైల్స్ ఉంటాయి కదా, అవే రిపేర్ చేసుకుంటూ కూర్చుంటాడు. మాతో ఫ్రెండ్ అయినా అంటే ఫ్రెండ్ పిల్లలతో ఆడుకో ఏమైనా చేసుకోవాలి, నీ దగ్గరికి వస్తారు కదా అంటే మా పాపని ఎక్కువ ఇష్టపడతాడు ఈయన. కానీ దగ్గరికి వస్తే కూడా కొంచెం దగ్గర తీసుకోడు. మేమే ఏడుస్తుంటా, నాకు అదే కొంచెం దగ్గర తీసుకొచ్చున్నానా, ఎందుకు అట్లా చేస్తుంది దాన్ని దగ్గర తీసుకున్నానా, నేను ఇంత పని చేసుకుంటున్నా కదా ఆ సతాయిస్తుందని చెప్పి దగ్గర తీసుకుంటే తీసుకోడు, అంతే. ఏం లేదు ప్రాబ్లం. నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, మన ప్రపంచంలో మన జీవితానికి ఈ ప్రపంచం, ఈ సరౌండింగ్, ఈ సొసైటీ ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తుంది. మన దేశంలో బీదోడులానే ఉంటున్నాడు, గొప్పోడు రోజుకి డబ్బులు సంపాదించి గొప్పోడు అవుతున్నాడు. ఏం లేదు, వాడు ఉన్న తెలివి వాడుకుంటున్నాడు. అంటే కిందన్నాడు ఏమనుకుంటున్నాడు, నాకు ఇంతే ఉంటుందేమో, నాకు దీనికి మించి ఉండదేమో అని అనుకుంటున్నాడు. అది థింకింగ్లో డిఫరెన్స్ అంతే. సో నువ్వు ఒక్కసారి మాట్లాడి అవుట్ గోయింగ్, నువ్వు ఇంట్లో చిరాకు పడ్డం ఇవన్నీ అది నీకు తెలుసు, నీ దగ్గరనే ఉంది ఆన్సర్, ఏది తప్పు ఏది ఒప్పు. లైఫ్లో ఎదగాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలి, 2 పిల్లల్ని చూసుకోవాలంటే ఆ ఆన్సర్ నీ దగ్గరనే ఉంది. అదేంటో నువ్వే నీతోనే నువ్వే అర్థమైతే కూర్చొని మాట్లాడుకుంటే నీకు ఆన్సర్ దొరుకుతుంది. మళ్ళీ మామి చేసినావా? కంపల్సరీ నేర్చుకుంటే మాట్లాడాలి కంపల్సరీ. నువ్వు ఎదగాలి, ఎందుకంటే మీ ఆవిడ కూడా సంతోషంగా ఉంటుంది, 2 పిల్లలు కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ ఇస్తావు. ఒక ఎస్ మా డాడీ ఒక మంచి డాడీ, అన్ని చూసుకున్నాడు అని రేపు పొద్దున మాట వస్తుంది. అన్ని బాగున్నాయి, కొంచెం
జీ తెలుగు వచ్చినావు కాబట్టి వచ్చినాక అది, ఇక్కడ నుంచి అది. చేస్తా మంచిగా మాట్లాడు ఏదో ఒకటి అదే నాకు కావాల్సింది. నేర్చుకోవడానికి పోయినాము వీడికి వచ్చి ఇదే నేర్చుకో మా చుట్టాలతో నేను మీ చుట్టాలతో ఫ్రీగా ఉండాలి, నేను అందరితో కూడా మంచిగా ఫ్రీగా మాట్లాడాలి. నువ్వు ఒక్కడే పక్కన కూర్చుంటే చూస్తే బెలూన్ పగల కొట్టి నేను మాట్లాడతా అని చెప్పు. మాట్లాడతా బెలూన్ పగల కొట్టి మాట్లాడతా ప్రామిస్ చేయి. ప్రామిస్ నేను మాట్లాడతా నేను మాట్లాడతా గట్టిగా. నేను మాట్లాడతా మాట్లాడతా నేను మాట్లాడతా. మాట్లాడతా నేను ఆవిడ పేరు తీసుకుని ఐ లవ్ యూ అని ఐ గట్టిగా. లవ్ యూ నేను ఆవిడ పేరు తీసుకుని ఐ లవ్ గట్టిగా యూ మానస గట్టిగా మానస ఐ లవ్ యూ అను. మానస ఐ లవ్ యూ గొంతు తీ బయటికి తీ. మానస ఐ లవ్ యూ ఫస్ట్ టైం ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఐ లవ్ యూ చెప్పడం కూడా ఇంత ఇంత కష్టమా అని. ఓ వామో తీస్తున్నాడు, లోపల నుంచి తీస్తున్నాడు. మళ్ళీ నాకు అనిపించింది మానస ఐ లవ్ యూ అని మళ్ళా వెళ్తాడేమో అని. నో రైట్. సో అబద్ధాలు వచ్చిన తెలుసుకుందాం. అబద్ధాలు ఏం ఏంటో అబద్ధాలు తెలుసుకుందాం. వచ్చేయండి. సార్ మీ వెయిట్ ఎంత సార్? 55. మీ వెయిట్ ఎంత? 63. 55 ఉందా? 55. ఈ హైట్ కి వెయిట్ కి కరెక్ట్ మ్యాచ్ అయిందా? మంచిగా కొంచెం పెరగాలన్నది అది పెరగట్లేదు అన్నమాట. పెరగట్లేదు. తిన్నది ఏడికి పోతుందంట? వాళ్ళ ఆవిడకి పెడుతున్నా, ఆయన ఏం తింటున్నాడు? తినట్లేదు అసలు. తినట్లేదండి. రోజుకి 2 పూటలేనా? 2 పూటలు, ఒక పూట టిఫిన్. అంతే. అదే అయితే రోజు 3 పూటలు తింటాడు కదా. బయట ఎలాంటి చెడ్డ అలవాట్లు ఉన్నాయండి మీ ఆయనకి? ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు, కాకపోతే చెప్పిన టైంకి ఇంటికి రాదు. ఏడ తిరుగుతుంటాడు? ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటే ఇల్లు మర్చిపోతాడు. ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటే ఇల్లు మర్చిపోతాడు. చూడ్డానికి ఏమో రామానుజంలా ఉన్నాడు, చేసేవేమో అన్ని రెమో. ఫ్రెండ్స్ తో కూర్చొని ఏం చేస్తాడు? ముచ్చట్లు పెడతాడు. అంటే మేమని మా ఫ్రెండ్స్ కలిపి కొత్త కంపెనీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసింది అనమాట. దాని గురించి డిస్కస్ చేస్తా ఉంటే అనుకో 7:30 రావాలా 6:30 రావాలంటే అది కాదు కదా, విసిగిస్తూ ఉంటది కదా. తీసుకిస్తా ఉంటది. అయ్యో, మీకు అంటే మేము స్కూల్కి వెళ్ళి వస్తాం కదా, ఉండేది ఆ కొంచెం టైమే కాబట్టి మాతో స్పెండ్ చేయమని నేను అడుగుతాను. లేదు, ఇంట్లో ఫ్యామిలీలు వదిలేసుకుని ఏ వ్యాపారం చేస్తున్నావు నాకు అర్థం కాదు. అంటే కొత్త ఒకటి కంపెనీ పెట్టినామండి మేమే ఫ్రెండ్స్ కలిపి. దాని గురించి సార్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అక్కడ లేట్ అయిపోతుంది అనమాట. యాక్చువల్ మండే అయితే స్పెండ్ మొత్తం వీళ్ళతో మా పాపతో స్పెండ్ చేస్తా, తను ఉండదు. అంటే యాక్చువల్ నేను ఉండను కదా, తను సండే ఉంటుంది, మండే నేను హాలిడే అనమాట కంపెనీ. మేనేజ్ చేసినావు. ఇంకా మండే మా పాపతో నేను ఉంటా, తను సండే పాపతో ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి పాపతో బయటకు వెళ్ళడం అది ఎప్పుడు చాలా రేర్ గా జరుగుతుంది. 4-5 months బ్యాక్ అయితే కంపల్సరీ సండే బయటకు వెళ్ళేది. ఇక 5 months అయితే ఇంతవరకు అయితే అవుటింగ్ అనేది ఇంతవరకు లేదనమాట. అది ఎంత గర్వంగా చెప్తున్నావు అంటే నువ్వు బెలూన్ బస్ చేయాలి. అసలు ఎక్కడ ఒప్పుకోవట్లేదు, నా తప్పు అని అసలు ఒప్పుకోవట్లేదు. సో నీ పీస్ ఆఫ్ మైండ్ లేదు, మీ ఆవిడకి పీస్ ఆఫ్ మైండ్ లేదు. దీనికి పరిష్కారం మీరిద్దరు చెప్పిన విధానం. నువ్వు ఆఫీస్ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంటే, ఎక్కడైనా హోటల్లో రూమ్లో తీసుకొని ఉంటే, నువ్వు అక్కడ తీసుకున్నావు అనుకో, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇంటికి రాడు, ఒక 3 నెలల తర్వాతనో నెల తర్వాతనో వస్తాడులే అని మేము వెయిట్ చేయడం ఆపేస్తాం. అలా కాదు, మా పాపను చూడకుండా నేను ఉండలేను అనమాట. తను చాలా వెయిట్ చేస్తుందండి తిన కోసం. తినేమో అమ్మాయి నచ్చదా? అబ్బాయి కావాలనుకున్నాడా? అంటే ఫస్ట్ అలా ఫీలింగ్ ఉండి ఒక 3 months అసలు పాపను చూడడానికి రాలేదు. అమ్మా, ఆ తర్వాత ఇప్పుడు తను చాలా ఎడిక్ట్ అయిపోయింది అనమాట. తన ఫాదర్ లేకపోతే తను ఉండదు. అలా లేదు, ఫస్ట్ కాకపోతే అలా బాబు అనుకున్నాం, కాదు అది కాలేదు. దానివల్ల ఏం చేస్తాడు? బాబు పుడితే ఏమవుతుంది? నీకు కొమ్ములు వస్తాయా? నీకు బంగారం వస్తుందా? ఏమొస్తుంది చెప్పు? ఒక్క లాభం చెప్పబ్బా. లాభం అనేది లేదు కదా. మరి కాకపోతే ఎవరు See, ఇదే చదువుకున్న మనుషులు ఇలా బిహేవ్ చేస్తే, అందుకే అబ్బా ఇండియా ఇట్లా ఏడుస్తుంది ఈ పరిస్థితుల్లో. 3 నెలలు నువ్వు పాపం చూడడానికి వెళ్ళాడు. డూ యూ రియలైజ్ దాట్? నీకు అర్థమవుతుందా? పాపం అది. ఒక మొన్న సినిమాలో ఏదో చాలా బాగా చెప్పారు. ఏదో సినిమాలో బయట రోడ్ మీద సేఫ్టీ లేదు అమ్మాయికి, కాలేజ్లో సేఫ్టీ లేదు, ఏ క్యాబ్లో సేఫ్టీ లేదు, చివరికి అమ్మ కడుపులో కూడా అమ్మాయికి సేఫ్టీ లేదు. బికాస్ ఆఫ్ యువర్ మెంటాలిటీ డూడ్. వై ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? అమ్మాయిలు ఎందుకు రానివారు బయటికి? అలా అని మేము పాపనేమి అనుకోలేదు కదా. అది అన్నయ్యలు ఎందుకు చూడడానికి వెళ్ళలేదు మరి? ఆ ఫీలింగ్ అనేది ఉన్నాయి. ఇప్పుడు బాబు అని అనుకున్నాక పాప అయింది. సరే ఫస్ట్ పోయి చూసి వచ్చినాం, తర్వాత ఇక సర్లే కానీ ఇక సర్లే అని కాంప్రమైజ్ అయ్యావు. అంటే ఫస్ట్ డే వచ్చారు, అది కూడా జర్నీ స్టార్ట్ అయిపోయారు, ఇంకా వచ్చేసారు. 3rd day వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ చైల్డ్ కోసం ప్లాన్ చేస్తున్నారా? పాప పుడితే ఇప్పుడు అలా ఫీలింగ్స్ ఏం లేదు. డూడ్, నేను ఇక్కడ ఉన్న 3 జంటల్లో ఐ థాట్ యువర్ ది మోస్ట్ లవింగ్ కపుల్. ఓకే, డీసెంట్గా మీకు ఓకే కొంచెం అన్న తెలుసు, బాగా ఆడుకోవచ్చు, మీ ఇద్దరితో గేమ్ బాగా చేయొచ్చు అని. బట్ యువర్ డిసప్పాయింటెడ్ మీ కంప్లీట్గా తెలుసు. 3 నెలలు నువ్వు పాపని చూడు, ఆ ఫీలింగ్ ఇప్పుడు లేదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఆ ఫీలింగ్ ఇప్పుడు లేదు.
కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంటే అప్పుడు ఇక మనం అనుకున్నాం ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్టింగ్ ప్రెగ్నెంట్ స్టార్ట్ అయిన కానీ బాబు 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 అని తనకు కూడా తెలుసు అనమాట. బాబు అంటే చాలా ఇష్టం. ఇట్లా బాబు బాబు అనుకున్నాక వెళ్ళినాక పాప అయింది. సరే వెళ్ళినా అప్పుడు కూడా తనతోనే అసలు డిస్కషన్ ఏం చేయలేదు. కాబట్టి నేను కాము ఇంటికి వచ్చేసి ఇక తర్వాత వాళ్ళు ఒక పాప వచ్చిన తర్వాత ఎంత సంతోషం వచ్చింది లైఫ్ లో? వచ్చింది నిన్న కాదని అనట్లేదు. అదృష్టం వచ్చిందా? కొంచెం అన్న నీ లైఫ్ మారింది, సంతోషం వచ్చింది అని అనిపించిందా? అనిపించింది. షూరా? Sure. దట్ ఈస్ ది ఆన్సర్. బెలూన్ పగల కొట్టండి. మీ ఆయన డబుల్ డెక్కర్ అబద్ధం చెప్పాడు ఒకటి. నేనేం చెప్పాలి అబద్ధం అన్ని లేదు. అబద్ధం ఇంతవరకు తనకు చెప్పలే నేను. ఏదైనా సరే ఏదైనా ఫ్రెండ్స్ తో ఏం చేస్తున్నావు ఇగో ఏమనుకుంటుంది తెలుసా నువ్వు ఏం చేస్తున్నావు అని? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు సండే మండే కానీ మా ఇంటికి వచ్చేసారు అనమాట. వచ్చి మా ఇంట్లో కూడా సార్స్ వచ్చినా మాట్లాడతాం కాబట్టి తనకు తెలుసు మా ఫ్రెండ్స్ ఎలాంటి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఏం చేసి మాట్లాడడం తనకు తెలుసు అనమాట. మంచోళ్ళ ఇప్పుడు ప్రెసెంట్ మంచిగా అంటే మెయిన్ గా అప్పుడు జాబ్ 2-3 months అయిపోయినా మా పాపతో వచ్చిన తర్వాత ఆ కంపెనీ మానిపించేసాను. అంటే అలాగే ఫీలింగ్ వచ్చింది అని తెలిసిన తర్వాత. వెరీ గుడ్. ఇప్పుడు ఆల్ హ్యాపీ? ఇప్పుడు ఎనీ చేంజెస్ ఇన్ యువర్ వైఫ్ యూ వాంట్? చేంజెస్ అయితే ఏం లేవా? పక్కా 100%? 100%. వెరీ గుడ్. మీలో అన్ని పర్ఫెక్ట్ హస్బెండ్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. క్లియర్? ఎలా చేంజ్ అవుతున్నావు బెలూన్ బర్స్ట్ చెప్పు. ఈ కంటే మ్యాక్సిమం 10 కాదు కానీ 7:30, 8 ఇంటికి వచ్చేటట్టు ట్రై చేస్తాను. ఓకే, ఇప్పటి నుంచి వీక్లో ప్రతిరోజు కాదు పని చేసుకునివ్వండి. ఒక 2-3 days కనీసం 7 o'clock వచ్చి మీతో టైం స్పెండ్ చేస్తే చాలు. ఓకే, చలో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కపుల్ రవి, వచ్చే. నువ్వు సైకాలజిస్ట్ అవ్వాలిరా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అన్ని విషయాలు, ఎలాంటి విషయాలైనా మీరు షేర్ చేసుకుంటారా మీ హస్బెండ్ తో, లేకపోతే ఏమైనా దాచిపెట్టిన విషయాలు ఏమైనా? ఎలాంటి విషయాలు అని కాదు, నాకు సంబంధించిన ప్రతి విషయం ఆయనతో షేర్ చేసుకుంటాను. ఎలాంటి విషయం అయినా సరే, నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే, ఫస్ట్ తనకు తెలియాలి అంతే. మీ ఆవిడ రీసెంట్ గా బాధపడిన సందర్భం? ఆవిడ మామూలుగా ఏ చిన్న విషయానికైనా ఏడుస్తుంది, కాకపోతే అది కొద్దిసేపే ఉంటుంది. అంటే ఇది బ్యాడ్ క్వాలిటీ అని చెప్తున్నారు మీరు? అలాంటిది అని అలాని కాదు. ఇక్కడ ప్రజెంట్ ఉంటున్న ప్లేస్లో మేమిద్దరమే ఉండేది. మా అమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు కాబట్టి ఇక్కడ తనకు సపోర్ట్గా ఎవరు లేరని బాధ. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తుంటారు? ఖాళీగా ఉంటే ఇంట్లో ఏమి ఉండదు, బోర్ కొడుతుంది. కాకపోతే బేబీ ఉంది కాబట్టి తనతో టైం పాస్ అవుతుంది. అంతేనా? బెలూని బెస్ట్ చేయండి. మీది అరేంజ్ మ్యారేజ్ కదా? ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఆల్రెడీ మాది రిలేషన్ అండి. ఓహో, చేసుకోవాల్సి వచ్చిందా? ఇద్దరు ఇష్టపడారా? మా అమ్మ పోయి సెలెక్ట్ చేసింది, అనుకోకుండా మా అమ్మ పోయింది, బ్యాండ్ బాజాయిగా. అదేవా? అంతే. ఇంత మంచి భర్త దొరుకుతాడని ఊహించుకున్నారు? అనుకోలేదు అసలు. చాలా మంచి భర్త దొరికారు. అసలు మ్యారేజ్ అంటేనే చేసుకోవద్దు అనుకున్నాను. మ్యారేజ్ చేసుకోవద్దా అంటే ఏజ్ అన్నమాట, చిన్న ఏజ్ లో ఒకవేళ నేను లేట్ చేస్తుంటే దొరకకపోయి మిస్ అయ్యేదాన్నేమో అనుకుంటాను. ఎందుకు మీ ఆయన అంటే అంత ఇష్టం నీకు? నన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి. ఏది అడిగినా సరే కాదు అనుడు. ఒకవేళ నేను అడిగింది పెద్ద కోరిక అయితే సరే చూద్దాం అంటాడు తప్ప కాదు అనుడు. అది మీ ఆవిడకి ఏదంటే బాగా ఇష్టం? తల్లిదండ్రులకి ఏంటి పోయి కలిసి రావడం, పాపని పంపిస్తుంటాను. తను కోరినప్పుడల్లా పంపిస్తుంటాను. ఒకవేళ వీలైతే నేను ఇద్దరం కలిసి వెళ్తాము. రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుతాడు మమ్మీతో. రోజు మమ్మీ నా పక్కలో ఉంటాయి, ఇక డైలీ ఫోన్ మాట్లాడుతుంటాను. ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా చూసుకుంటాడు అన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంటాము. మళ్ళీ మీరు ఓకే ఎందుకు ఏడుస్తున్నారు? దాంతో నా మైండ్ సెంటిమెంట్. అయ్యో, ఈ ఏడుస్తుంటే భర్తకి ఒక ఫీలింగ్ వస్తుంది, అయ్యో నేనే ఏడిపిస్తున్నా. తనకు తెలుసండి అలా అనుకోడతాను. ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేను. నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇప్పుడు వచ్చేది కూడా ఆనంద బాష్పాలు. బెలూని బెస్ట్ చేయండి. ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ అండి మీ ఇద్దరిలో? 3 years. 3 years ఏనా? అవునా? మీకు కూడా చిన్న వయసులో పెళ్ళైంది అనమాట. 25 years. 25 years. మీరు 22 ఉండేనా అప్పుడు? వెరీ నైస్. సో ఈ ఏజ్ గ్యాప్ పరంగా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అని ఎప్పుడన్నా అనిపించిందా? నాకు అలా ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకంటే మా రిలేషన్లో ఈమె తెలిసిన అమ్మాయి కాబట్టి, ఆల్రెడీ మొత్తం ఈమె గురించి తెలుసు కాబట్టి
అమ్మాయి ఇలాంటి మనస్తత్వము అని తెలుసుకున్నాను కాబట్టి ఆమెకు అనుగుణంగా నేను ముందుకెళ్తున్నాను అంతే. ఫ్యూచర్ లో జాబ్ చేసే పరిస్థితి వస్తే చేస్తారా? చేస్తాను. తనకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందండి, అందుకే ఇప్పుడు బీఎస్సీ చేపిస్తున్నాను. టీటీసీ కూడా చేపించి డిఎస్సికి అలా ప్రిపేర్ చేపించి అవసరమైతే టీచర్ జాబ్ కూడా చేపిద్దామని అనుకుంటున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇలా ఉండాలి. పాప కదా మీకు? అవునండి. పాప వచ్చిన తర్వాత లైఫ్ బాగా చాలా ఎంజాయ్గా ఉందండి. అవునా? చాలా ఎంజాయ్గా ఉంది. పాపనే అయిపోయింది. సండే అలా మూవీకి వెళ్ళడం సంతోషం. అదే బాబు వస్తే ఓకే కొంచెం బాగానే ఉంటుంది, కానీ పాప వచ్చింది కాబట్టి రెట్టింపోయింది. వెరీ నైస్. అండర్స్టాండింగ్ ఉంది మీలో, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మీ ఆయన అబద్ధం చెప్తుంటాడు? అస్సలు అబద్ధం ఆడను. నేను అడిగినా చెప్పను, ఒప్పుకో, నాకు అర్థం. అసలు తనైనా సరే నేనైనా సరే అబద్ధం చెప్పము. తను ఏదైనా ఉన్నా కూడా ఫ్రాంక్ గా నాకు చెప్పేసారు. కాకపోతే తన టెన్షన్స్ ఏమైనా ఉన్నాయంటే నేను బాధపడతానని చెప్పడు, తను ఫీల్ అవుతాడు. చెడలవాటు ఉన్నాయి? చెడవాట అస్సలు లేదు. అస్సలు అస్సలు లేదు. అలాంటి వాళ్ళకు కూడా ఆయన దూరంగా ఉంటాడు. అది కావాలి. వెళ్ళండి బస్ చేయండి. మీ ఆవిడంటే నీకు ఎంత ఇష్టమో అది చెప్పాలి ఇప్పుడు మాటల్లో. ఒక పాట పాడి చెప్పు. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరగములే, ఒకవైపు చూపి మరోవైపు దాచగ అద్దాల మనసు కదులే, చేతుల చంద్రాన్ని మూయలేములే. ఇది సాడ్ సాంగ్ కదా నాన్న? కను బాధపడుతుంది కదండి. ఓ బాధపడుతుందా? ఆనంద బాష్పాలంటే నీకు వచ్చిన పాట పాడను ఏదైతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కళ్ళు ప్లస్ అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూడాలి. అలాగే ఒక కపుల్ ఎలిమినేషన్ అంటే చాలా బాధాకరంగా ఉంది. ఏ కపుల్ ఎలిమినేట్ అవుతారు? ఫాస్ట్ గా చూద్దాం. సో ముగ్గురు మాట్లాడారు, హ్యాపీగా మాట్లాడారు, ఓపెన్ గా మాట్లాడారు, జెన్యూన్ గా మాట్లాడారు, కానీ తక్కువ మాట్లాడేవంట. అతి తక్కువ. అంటే మొండి మొగుడు పెంకి పిల్లం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ హస్బెండ్ అంత తక్కువ మాట్లాడలేదంట, అంత తక్కువ మాట్లాడేవంట. కానీ ఎంత మాట్లాడినావో అంత జెన్యూనిటీ, అంత హానెస్టీ ఉంది, అంత లవ్ ఉంది అని అర్థమైంది మాకు. ఇక్కడ కూడా అంతే, యు వెరీ ఓపెన్. సో 300 పాయింట్స్ తో మీరు లీడింగ్ లో ఉండి లాస్ట్ రౌండ్ కి హ్యాపీగా వెళ్ళిపోయారు మీరు. 800 పాయింట్స్. లవ్లీ. ఇప్పుడు ఈ కపులా ఆ కపులా ఇద్దరికి మేము ఇస్తున్న స్కోర్ 300 పాయింట్స్. అంటే ఇద్దరికి టై పడింది. ఇద్దరికి టై పడ్డది అని చాలా మంది అనుకుంటున్నారు, కానీ కాదు. ఎందుకంటే డాన్స్ చేశారు. ఈ ముగ్గురు కపుల్స్ లో ఒక్క కపుల్ కి 100 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఏ కపుల్ కి? ఆ సూపర్ డాన్స్ చేసిన కపుల్ ఎవరు అంటే కంగ్రాచులేషన్. సూపర్. సో మీకు 800 పాయింట్స్. అలా అండి, ఈక్వల్ గా ఉన్నారు. కానీ డాన్స్ లో ఆయన ఏదైతే చేశాడో ఇక్కడ కొంచెం అక్కడ కొట్టేశాడు అనమాట మార్కులు. అందుకని మీరు ఎలిమినేట్ అవుతున్నారు. అందుకే నో ప్రాబ్లం. చిన్న గేమ్ అండి, అంతే. ఇది మీరు లైఫ్ లో రియల్ కపుల్ గా లవ్ అండర్స్టాండింగ్ తో హ్యాపీగా ఉన్నారు. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉంటారు. అండ్ జీ తెలుగు ఇస్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్కసారి వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఇది లాస్ట్ రౌండ్. అదే ఆట ఆడిస్తా. లాస్ట్ రౌండ్ ఏమైందంటే సింపుల్ గా వైఫ్ ఇలా ట్రాలీ మీద కూర్చుంటారు. ఇక్కడ అక్కడ స్పూన్ ఉంది. స్పూన్ మీద మీరు బాల్ ని బ్యాలెన్స్ చేస్తారు. ఆ స్పూన్ నోట్లో పెట్టుకుంటారు. ఓకేనా? ఈ పొజిషన్ లో చేతులు వాడకుండా అలానే ట్రర్మని వెళ్ళి అక్కడున్న బాస్కెట్ లాంటి వేయాలి. 1 2 3 గో. ఈ 3 నిమిషాల టైంలో నిదానంగా వెళ్ళుము. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. నిదానమే ప్రధానము. బాస్కెట్ తోసుకుంటూ వెళ్ళిపోతారేమో. బయటికి పోయిందిరా. అంత కష్టపడి ఆడ బయటకి వేస్తే ఏం అర్థమైపోయిందిరా. హ్యాపీగా ఆడుకుంటున్నారు. కాసేపు అయిన తర్వాత వెళ్తారు. కూర్చోండి మెల్లిగా. మీరు మాత్రం ఫాస్ట్ వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తారు? వాళ్ళు 2 బాల్ వేసారు అక్కడ. చేసిందబ్బా. ఏం కాదు. కమాన్.
అదే అదే ఏ ఒక్కటి వెరీ గుడ్ వెరీ గుడ్ కమాన్ ఇప్పుడు సాడండి కమాన్ రైల్వే స్టేషన్ లో పని చేసినావా ఒక్కడు కూడా వద్దులు Three, 4. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ Hey! ఏయ్, ఏయ్, Hey! ఓం నమ శివాయ చూడు 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ మీరు ముక్కు కానించుకొని వెళ్తే ఈ బాల్ మైనస్ చేయాల్సి వస్తుంది. అది ఆనించుకొని వెళ్తున్నారు కమాన్ ఓకే కమాన్ 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 ఈక్వల్ అయిపోయింది 3-3-6. అది ఆ బాల్ కి మీ ముక్కుకి ఉన్న కనెక్షన్ ఏంటో అర్థం కావట్లేదు. Ready. గో గో మళ్ళీ రండి 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 బ్యాక్ రండి అగో త్వరగా వెళ్ళండి అగో బ్యాక్ 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 అట్లా అట్లా ఏయ్, 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 ఏయ్. వెళ్ళండి వెళ్ళండి త్వరగా త్వరగా ఇంకో బాల్ ఇంకో బాల్ ఇంకో బాల్ 10 9 7 6 5 4 సో విన్నర్ ఎవరు ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉన్నాయి అర్థమైపోయింది కదా అక్కడ ఎన్ని 1 2 3 4 5 6 ఇక్కడ 1 2 3 4 5 6 7 8 పాపం వాళ్ళ తపస్సు చేయలేదని 2-3 క్యాన్సిల్ కూడా చేశారు వీళ్ళకి అయినా 8 అయినా అంటే గెలిచేసారు అంటే ఈయన ఎక్కడో రైల్వే స్టేషన్ లో పనిచేసాడు ఫస్ట్ అమ్మో ట్రాలీలో ఈ పక్కపానం అట్లెట్లు నూక్యో కదా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఇవాళ మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ విన్నర్స్ ఈ బక్క అంకులే వెరీ గుడ్ ఇప్పుడు గిఫ్ట్ సో అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ లేడీస్ కి కుంకుమ బర్ని హస్బెండ్స్ కి వాచెస్ కంగ్రాచులేషన్స్ 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 సో అందమైన సారీస్ కొట్టండి ఎప్పుడు కొట్టండి నా సార్ కొట్టండి అదే. జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్ మోస్తావా కంగ్రాచులేషన్స్ అండ్ అంతేకాదు నీకు హోమ్ థియేటర్ అండ్ మీ ఆవిడకి మిక్సీ కంగ్రాచులేషన్స్ కింద పెట్టి అండ్ ఒక లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేలా వచ్చిన గిఫ్ట్ ప్లాన్ చేసాం థ్యాంక్ యూ సో మచ్ బాగా ఎంజాయ్ చేశారు అదే ఆయన మాట్లాడతాడు అనుకుంటున్నావా అని ఓకే మాట్లాడు అంతే ఆ చూపు చాలు బాగుంది ఆ చూపు రైట్ ఇప్పుడు మీకు ఎలా అనిపించింది షో చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ దాకా రావడమే గొప్ప అనుకుంటున్నాను. చిన్నగా అట్లా అనుకోద్దబ్బా, మీరు లైఫ్ లో గెలిచారు, మీరు హ్యాపీగా లవ్ చేసుకుంటున్నారు, అండర్స్టాండింగ్ ఉంది, బాగుంది, 10 మందికి ఆదర్శంగా గెలిచినారు. ఇలానే లైఫ్ లో హ్యాపీగా ఉండి 10 మందిని సంతోష పెట్టాలని కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా మా షోలో వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అని పంపించండి. అండ్ అలాగే మమ్మల్ని ఫేస్బుక్ లో లైక్ చేయండి. యా మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో 3:30 మధ్యాహ్నం అండ్ రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. అంటే నవ్వుతోండండి. బాయ్.